నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం వల్ల రానున్న వారం రోజుల్లో కూడా అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అయితే ప్రస్తుతానికి కూడా అల్పపీడనం అనేది అటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇది వరకు కూడా అటు ఏదైతే కర్ణాటక నుంచి, ఒడిశా నుంచి కూడా కేరళ నుంచి ఆంధ్రప్రదేశ్ చేరిన తర్వాత కూడా వర్షాలు కురుస్తాయన్న సందర్భంలో ఇప్పుడు నైరుతి బంగాళాఖాతంలో నైరుతి అల్పపీడనం ఏర్పడడం అనే కారణం చేత కూడా అటు ఏపీలో కూడా భారీగా వర్షాలు అనేవి వారం రోజుల పాటు కూడా కురుస్తాయని కూడా అటు వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. దాంతో పాటు అటు ముఖ్యంగా కోస్తాంధ్రలో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, దాదాపు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు కురుస్తాయంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే భారీగా అంటే ఎండ అనేది నమోదవుతుంది. దాదాపుగా 40 నుంచి 42 డిగ్రీస్ వరకు కూడా రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎండ అనేది నమోదవ్వడము, దాంతోపాటు కూడా ఇది ప్రజలందరికీ కూడా చల్లరి కబురు అనేది చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా వర్షం అనేది వారం రోజుల పాటు కూడా ఈ వారం ఏదైతే ఉందో వారం రోజుల పాటు కూడా వర్షం పడుతుందని కూడా చెప్పడంతో అటు ముఖ్యంగా ఆంధ్రాలో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అక్కడక్కడ కూడా వర్షం అనేది నమోదవుతుంది. అక్కడక్కడ చొలకరి జల్లులు కూడా కురుస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో వాతావరణం అల్పపీడనం ఏర్పడడం వల్ల కూడా అటు ముఖ్యంగా ఆంధ్రాకి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందని, ముందుగా జూన్ నెల అనేది మొదలవ్వక ముందే కూడా వర్షపాతం అనేది ఎక్కువగా నమోదవుతుందని కూడా చెప్పుకొస్తున్నారు అధికారులు. అయితే ప్రస్తుతానికి కూడా చూసుకున్నట్లయితే అటు ఆంధ్రాతో పాటు కేరళ కావచ్చు, అటు తెలంగాణ మీద కావచ్చు, అటు ఒడిశా మీద కావచ్చు, ఈ 4 రాష్ట్రాలపైన కూడా అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ముఖ్యంగా ఆంధ్ర కేరళకు తీర ప్రాంతాలు కావడంతో సముద్రం ఉన్న తీర ప్రాంతాల రాష్ట్రాలు కాబట్టి ఎఫెక్ట్ వీటి మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కోస్తాంధ్రలో అటు వర్షపాతం నమోదు ఎక్కువగా అవుతుందని, దాంతోపాటు తెలంగాణలో కూడా అటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో కూడా వర్షపాతం అధికంగా వారం రోజుల్లో నమోదవుతుందని కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎండ అనేది భారీగా నమోదవుతుంది. ఇది అంటే ఇప్పటి వరకు కూడా మనం చూసాం ఏప్రిల్ నెలలో కావచ్చు, మార్చిలో చూసుకున్నట్లయితే ఇప్పటికి 40 నుంచి 42 వరకు కూడా ఎండ అనేది నమోదవుతుంది. టెంపరేచర్ కూడా అదే విధంగా పెరుగుతుంది. ఈ సమయంలో కూడా వర్షపాతం అటు కొంచెం చల్లదనాన్ని ఇస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే జూన్ నెల స్టార్ట్ అవుతున్నప్పటి నుంచి కూడా వర్షం అనేది నమోదవుతూ వస్తుంది. అక్కడక్కడ కూడా తొలకరి జల్లులు కురుస్తుంటాయి. కానీ ఈసారి చూసుకున్నట్లయితే అటు ఏప్రిల్ నెల నుంచే వర్షం అనేది రావడము, వర్షం జల్లులు కురవడం కూడా మనం చూస్తున్నాము. అంటే ఇప్పటి వరకు కూడా అటు ఏపీలో కాకపోయినప్పటికీ కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా అక్కడ భారీగా వడగళ్ల వాన కురిసిన పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా జూన్ నెల మొదలవ్వక ముందే మార్చి నెల చివరి ఎండింగ్లోకి వస్తున్నప్పటికీ కూడా వర్షపాతం నమోదవుతుందని కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే ముఖ్యంగా దీని ఎఫెక్ట్ అనేది అటు తీర ప్రాంతాలకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడక్కడ వర్షాలు అధికపాతం నమోదవుతాయి. కాబట్టి ఎవరైతే అలర్ట్ ప్రకటించారో అక్కడ ఉన్న ప్రజలంతా కూడా సురక్షితంగా ఉండాలని కూడా ఎప్పటికప్పుడు అధికారులు వాతావరణానికి సంబంధించినటువంటి సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి కూడా ఈ రోజు చూసుకున్నట్లయితే 2 గంటల వ్యవధిలోనే అటు వికారాబాద్ కావచ్చు, మహబూబ్ నగర్ జిల్లాలో కూడా తెలంగాణలో వర్షం నమోదవుతుందని కూడా అధికారులు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా ఉన్నటువంటి వాతావరణం బట్టి కూడా సాయంత్రం లోపు వాతావరణం చల్లబడి అటు వర్షం కూడా అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. అటు హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఈ రోజుకి టెంపరేచర్ అయితే 42 డిగ్రీస్ ఉన్నట్టు కూడా చూడొచ్చు. దాని తర్వాత ఒకవేళ చల్లబడి వర్షం నమోదయ్యే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. అమరావతి ఏపీకి సంబంధించినటువంటి వాతావరణ శాఖ కూడా ఇప్పటికే రిలీజ్ చేసింది. ఏ జిల్లాల్లో కూడా వర్షపాతం అధికంగా నమోదవుతుంది, ఏ జిల్లాలకు వర్షం అలర్ట్ ఉందని కూడా అక్కడక్కడ జిల్లాలకు కూడా అధికారులకు అప్రమత్తం చేయడం జరిగింది. అయితే రానున్న వారం రోజుల్లో కూడా అటు రెండు తెలుగు రాష్ట్రాలకి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి అక్కడున్న ప్రజలంతా కూడా అటు రైతులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తూ కూడా హై అలర్ట్ జారీ చేయడం జరిగింది. కొన్ని జిల్లాలకు మాత్రమే అధికంగా వర్షపాతం ఉంది, మరికొన్ని జిల్లాలకు తొలకరి జల్లులు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాలకు కూడా అంటే ఏ జిల్లాలో వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందో ఆ జిల్లాలతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షం కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని, అధికారులు కూడా అప్రమత్తం అవ్వాలని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.